హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీకైతే ఒక చెట్టు దగ్గరికి అయితే వచ్చానండి. మా ఇంటి పక్కనే ఉంటుందండి ఈ చెట్టు. చూడండి పిట్టలు అయితే ఎన్ని ఉన్నాయో, చాలా బాగుంటుందండి. చెట్టు నిండా పిట్టలే ఉంటాయి, పిచ్చుకలు సూపర్గా ఉంటాయండి. చూడండి దగ్గరికి తీస్తున్నాను, చూసారా? పొద్దున్న అయితే కొంచెం వర్షం తగ్గినట్టుగా అనిపించింది కానీ తగ్గలేదండి. అయితే మళ్ళీ స్టార్ట్ అయింది, ఒక గంట నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ తొప్పర పడుతుంది, గాలి అయితే వేస్తుందండి. చూసారా? నాకైతే బాగా నచ్చిందండి క్లైమేట్. వర్షం వచ్చేది అయితే మొత్తం నిండిపోయిందండి. మా అయ్యగారు అయితే ఇప్పుడు లోడ్కి వెళ్తున్నారు బండి వేసుకుని. మొత్తం అంతా మునిగిపోయినాయి అంటండి, వాగులు అన్నీ మునిగిపోయినాయి అంట. మొత్తం విజయవాడ అంతా మునిగిపోయిందంట, అసలు దారే లేదంట. కానీ వెళ్ళాలి కదండి, వెళ్ళకపోతే అలా గడుస్తుందండి ఇంట్లోని, అందుకని వెళ్తున్నారండి. నెల వచ్చేసరికి ఇంటి రెంటలు, పిల్లల ఫీజులు, స్కూల్ ఫీజులు అవి ఇవి ఉంటాయి కదండి, అందుకోసమని వెళ్ళిపోతున్నారండి ఆయన డ్యూటీకి. చూడండి మా పాద అయితే మొత్తం గేటు దగ్గరికంట వచ్చేస్తుందని చెప్పేసి ఈయనైతే మొత్తం ఆ పక్కకంట పెట్టేశారండి. అదైతే చెట్టు ఎక్కిందామని చెప్పేసి పాదికి మెలికలు తిప్పారండి. చెట్టు అయితే ఎక్కించేస్తున్నామండి పైకి. చూడండి మా ఇంటి ఎదురుకుండా అయితే వాటర్ ట్యాంక్ అయితే ఉంటుందండి, పెద్ద ట్యాంకు. ఇదైతే మంజూరా వాటర్ అండి. మంజూరా అయితే ఇటు నుంచే వస్తుందండి. డే బై డే ఇస్తాడు కానీ, అలా అంటాడు కానీ ఎప్పుడు పడితే అప్పుడే ఇస్తాడండి. మేము పడుకున్నప్పుడు అయితే వస్తాయండి అవి. మొత్తం ఇల్లు అంతా నిండిపోతుంది, మొత్తం గేటు దగ్గర నుంచి బయటకు అయితే వచ్చేస్తాయండి. మొత్తం ఇదైతే మాత్రం చాలా దారుణంగా అయిపోయిందండి. రుప్పలు అవి ఇవి ఇవి చాలా దారుణంగా ఉంది. మేము కూడా ఇల్లు మారదాం అనుకుంటున్నామండి. చూసారా? పక్షులు కూడా